హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. సో మనం కూడా స్మార్ట్ వాచ్ తీసుకుందాం. ఉన్న బ్రాండ్స్లో క్రాస్ బీట్స్, ఫైర్ బోల్ట్ ఇలా మనకి చాలా ఉన్నాయి, నాయిస్ లాంటివి. సో మనం ఫైర్ బోల్ట్ అన్న దాని మీద ఈరోజు వీడియో చేయబోతున్నాం, అన్బాక్సింగ్ వీడియో. లెట్స్ ఓపెన్ ద బాక్స్ నౌ. ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ వచ్చింది మనకి. ఎప్పటిలానే ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ బాగానే ఉంటుంది. సో మనం ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేసుకున్నాం. ఫస్ట్ ఎప్పటిలాగే ఫ్లిప్కార్ట్ బాక్స్లో మనకి ఫైర్ బోల్ట్ బాక్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఫైర్ బోల్ట్ టాక్ ప్రో. టాక్ 2 అని 2 మోడల్స్ ఉన్నాయి. టాక్ ప్రో అన్నది టాక్ 2 కంటే కొంచెం అడ్వాన్స్డ్ అన్నమాట. మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి, కానీ ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే దీని యొక్క స్క్రీన్ డిస్ప్లే అన్నది చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ముందుగా బాక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ బాక్స్ పై ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, విరాట్ కోహ్లీ దీనికి బ్రాండింగ్. ఇది స్పెషల్ ఏంటంటే బ్లూటూత్ కాలింగ్ ఉంది. దాంట్లో టాక్ ప్రోలో బ్లూటూత్ కాలింగ్ ఉంది. 360x360 పిక్సెల్స్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్ టాక్ ప్రో. ఈ రేట్లో ఇది రావడం వెరీ హై రిజల్యూషన్. ఇది మనకి ఇది 3000కే వచ్చింది. ఫ్లిప్కార్ట్లో కూడా 3000కి అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చూస్తే మీకు 4000 అవుతుంది. సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందో ఫైర్ బోల్ట్ వెబ్సైట్లో ఎంత ఉందో చూసుకోండి. ఫైర్ బోల్ట్ వెబ్సైట్లో బ్లాక్ కలర్ అవైలబిలిటీలో లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే రెడ్ కలర్ ఒకటే అవైలబిలిటీ ఉంది, అది చూసుకుందాం మనం. ఇంకా అనేలాగే 30 days స్టాండ్ పే అన్నది డిఫాల్ట్గా వీటిలో రాసి ఇచ్చాడు, కానీ 30 days అన్నది చాలా కష్టం. సో అలాగే మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే బ్లూటూత్, మల్టిపుల్ వాచ్ ఫేసెస్, స్లీప్ మానిటరింగ్, కెమెరా కంట్రోల్, అలా రెగ్యులర్గా మనం చూసే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే కాలింగ్ కోసం ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో వీళ్ళు స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఇన్బిల్ట్ గేమ్స్ అని కూడా ఉన్నాయని చెప్తుంటారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే స్మార్ట్ ఫోన్స్లో గేమ్స్ కూడా వస్తున్నాయి. గేమ్స్ అంటే పబ్జీ లాంటివి ఆడేస్తాం అనుకోకండి, జస్ట్ బేసిక్ గేమ్స్ ఇస్తారనమాట. సో అలా రైల్వే స్టేషన్లో వెయిట్ చేసేటప్పుడు, బస్ స్టాండ్లో వెయిట్ చేసేటప్పుడు అలా ప్లే చేసేటట్టు ఉంటాయి. సో ఇది మనకి పేపర్ తీసుకుంటే నెక్స్ట్ ఇలా వస్తుంది. సో ఈ విధంగా అన్బాక్సింగ్ చేయొచ్చు మనం. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూస్తున్నాం. సో ఈ విధంగా ఉంటుంది. అన్బాక్సింగ్ చేస్తే ఫస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో ఇందులో చూసుకుంటే ఇలా యూజర్ మాన్యువల్, ఎప్పుడు మనం చూసేది యూజర్ మాన్యువల్. చూసేది చదవకుండా వదిలేసేది ఏమైనా ఉందంటే ఇదే. కానీ స్మార్ట్ వాచ్ అన్నది కొత్తగా వచ్చే ఐటెం కాబట్టి దీనిలో ఫీచర్స్ చదివి తెలుసుకుంటే బెటర్. ఇలా కొత్త ఫీచర్స్ ఉంటే అవి చదివి తెలుసుకోవడం బెటర్. సో నేను ఇది స్పెషల్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. స్టార్ట్ అన్నది రౌండ్గా వచ్చేది ఉంది. ఇందులో మీకు వాచ్లో చూపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మనకి రాగానే. సో ఇందులో పైది రిమూవ్ చేస్తాం. సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ అవర్ స్మార్ట్ వాచ్. ఓకే, దీని గురించి మెటల్ అన్నీ ఉన్నాయి. సో బాగానే ఉంది. సో దీన్ని మనం ఆన్ చేసి కూడా చూద్దాం. పెయిరింగ్ తర్వాత చూపిస్తాను మీకు. పెయిరింగ్ కూడా చేయొచ్చు. ఇది మనకు వచ్చే వాచ్ ఈ విధంగా ఉంటుంది వాచ్. ఓకే, సో ఇది పైన అన్నది మెటల్ బాడీ, బ్యాక్ సైడ్ మాత్రం మెటల్ కాదు, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వస్తుంది. సో బట్ ఈవెన్ దో దట్ వర్క్స్ ఫైన్. సో ఇంకా చూస్తుంటే పైన మీకు ఒక స్ట్రాప్ ఇచ్చారు, ఇది రిమూవ్ చేసేయచ్చు. పైన మీరు రిమూవ్ చేసి ఉండొచ్చు. దీని మీద కూడా స్క్రీన్ గార్డ్ ఉంది మీకు మళ్ళీ. సో స్క్రీన్ గార్డ్ మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఇందులోనే ఒక కేబుల్ వస్తుంది, ఛార్జింగ్ కేబుల్. ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది USB కేబుల్ రెగ్యులర్గా ఉండేదే. దీనికి మ్యాగ్నెటిక్ వస్తుంది ఇలా. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ కనిపిస్తుంది మీకు. ఓకే, ఈ మ్యాగ్నెట్ని ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్తో పేర్ చేస్తే మీకు అది ఆన్ అవుతుంది. సో ఇది చాలా లూజ్గా ఉంది. సో మీరు అది గుర్తుంచుకోవచ్చు, లూజ్గానే ఉంటుంది ఇది. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో ఇంకా ఆన్ చేసి ఫీచర్స్ చూద్దాం మనం. రెడ్ బటన్ ఉంటుంది కదా మామూలుగా ఫోన్స్లో, అలాగే ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అవగానే డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి. మీరు చూడొచ్చు, డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో దీన్ని మీకు స్పెషల్గా ఇప్పుడు వాచ్ గురించి కంటిన్యూ చేసి చూపిస్తా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది పవర్ బటన్ అంటారు అనమాట. ఈ పవర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి మెయిన్ స్క్రీన్ ఆన్ అవుతుంది. ఈ పవర్ బటన్ తర్వాత ఎలా అంటే నోటిఫికేషన్స్ అన్నీ వస్తున్నాయి మనకి. ఫోన్లో నోటిఫికేషన్ బార్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది.
ఇందులో మనం చూసుకుంటే కాల్స్ అని, ఇన్ఫో అని ఇలా ఉంటుందన్నమాట. ఫోన్ గురించి డీటెయిల్స్ లాగే ఇక్కడ వాచ్ గురించి డీటెయిల్స్ ఇందులో చూడొచ్చు. సైడ్కి ఇలా అంటే అది స్వైప్ అవుతుంది. అలాగే ఈ సైడ్ సెట్టింగ్స్, ఏ వాయిస్ అన్నది ఎక్స్ట్రా ఫీచర్ అన్నమాట. ఏ గూగుల్ అన్నది కూడా దీంట్లో పనిచేస్తుంది. సో అలాగే ఇలా బ్యాక్స్ ఇలా అంటే మనకి మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వస్తుంది. ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది కాల్ రీసెట్కి, స్టాప్ వాచ్, అలారం, టైమర్, గేమ్, మెను, ఇవన్నీ వైబ్రేషన్ ఆన్లో ఉండాలా, థియేటర్ మోడ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి మనకి ఈ వాచ్లో వచ్చే ఫీల్డ్స్, రీసెట్ అంతా. ఇది ఛార్జింగ్ మనం ఇంకా పెట్టుకోలేదు. ఫస్ట్ ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇది క్యూఆర్ కోడ్ కూడా వాళ్ళే ఇచ్చారు. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసి చూద్దాం. అలాగే ఇప్పుడు బ్రైట్నెస్ తక్కువ పెట్టి ఉంచాం మనం, ఎందుకంటే ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఇది ఫుల్ బ్రైట్నెస్ అన్నమాట. మన ఫుల్ బ్రైట్నెస్లో అయితే ఇలా ఉంటుంది. ఇది మెనూ బటన్. గ్రిడ్ వ్యూ అన్నది మై ఫేవరెట్ వ్యూ. ఇది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ గ్రిడ్ వ్యూలో ఏంటంటే ఇలా సర్కిల్స్లో ఉంటాయి. మనకి ఏమైనా కావాలంటే డైరెక్ట్గా ఇలా టచ్ చేయొచ్చు. సో అది రౌండ్గా రొటేట్ అయ్యి అది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ సూపర్బ్ ఆప్షన్. అదే మనం ఐఫోన్లో చూసుకుంటే చిన్న చిన్న ఐకాన్స్ ఉంటాయి. ఆ ఐకాన్స్ కూడా ఎక్కడున్నాయో వెతకడం కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉండవు, ఇలా అక్కడక్కడ వెతుక్కోవాలి. సో ఈ ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ వాచ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో మిగతావన్నీ సేమ్ ఫీచర్స్ ఆ వాచెస్లో ఉన్నట్టు ఇందులో కూడా ఉంటాయి. సో అలాగే స్లీప్ రేటు, స్టెప్స్, కెమెరా అన్నీ ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కింద ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ బ్యాక్ ఇలా వద్దాం. కింద నోటిఫికేషన్స్, మనకి ఫోన్కి మెసేజెస్ వస్తాయి కదా, ఆ మెసేజెస్ ఏమైనా వచ్చినా ఇందులో కనిపిస్తాయి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ అలా ఏమైనా ఉంటే వస్తాయి. సో ఇలా రావాలంటే మనం ముందు ఫోన్ని కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మన ఫోన్ కనెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్గా మనం ఒక ఫోన్ తీసుకుందాం. మన ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఏం చేయాలన్నది చేద్దాం. ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తాం. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ డియూ ఫిట్ అనే యాప్ని డౌన్లోడ్ చేయాలి. సో డిఏ ఫిట్ అన్నది యాప్ ఉంది కదా, ఇది ఉండాలన్నమాట. మనకి ఈ యాప్ ఉంటేనే మనం ఈ ఫోన్ని ఆపరేట్ బాగా చేయగలం. సో మనం డౌన్లోడ్ చేసాం, ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో కూడా ఇప్పుడు ఇదే వీడియోలో చూద్దాం. మన డీటెయిల్స్ ఇవ్వాలి, డీటెయిల్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో మన యాక్సెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మన యాప్ పర్మిషన్స్ ఉంటాయి కదా, అలా పర్మిషన్స్ ఇచ్చాక బ్లూటూత్ ఎనేబుల్ అడుగుతుంది. సో బ్లూటూత్ ఎనేబుల్ చేసాం. స్క్రీన్ ఆన్లో ఉంటే బాగా ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో లొకేషన్ యాక్సెస్ అడిగితే లొకేషన్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం యాక్సెస్ ఇచ్చాం ఫస్ట్. సో ఫైర్ బోర్డ్ BSW6 మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇలా వస్తుందన్నమాట. ఇది డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక డివైసెస్ ఉంది కదా, వాచెస్, ఇక్కడికి వచ్చింది చూసారా, నాట్ కనెక్టెడ్ అని ఉంది. ఇప్పుడు కనెక్టింగ్ స్టేజ్లో వచ్చింది చూడండి. సో మనది కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కనెక్ట్ అయింది. సో మన స్క్రీన్ మీద వచ్చేసింది చూసారా, ఇమేజ్ చూడొచ్చు. మన ఏదైతే అది వస్తుంది. అందులో వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ వాచ్ ఫేస్. సో ఈ వాచెస్ ఫేసెస్ పెట్టేసుకొని మనం పెయిర్ అని కొడతాం. చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో కదా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వాచ్ ఫేస్. అలాగే మీరు ఎక్స్ట్రా వాచ్ ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో మన ఫొటోస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ వాచ్ ఫేసెస్కి వెళ్తే ఇంకా చాలా వాచ్ ఫేసెస్ వస్తాయి మనకి, వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. డిస్కవర్ మోర్ ఎగ్జైటింగ్ వాచ్ ఫేసెస్ అన్న ఫీచర్లో అందులో మీరు ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మెయిన్గా అనుకునే ఫీచర్ ఉంది కదా, అవన్నీ చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్తే మనం ఎలో చేయాలి ఏవి కావాలన్నది. మనకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి పర్మిషన్స్ ఇవ్వాలి. అలా ఇలా ఉన్నాయి. ఇక్కడ అదర్స్ అన్నది క్లిక్ చేసుకుంటే మనం ఈ లిస్ట్లో లేనిది కూడా వస్తుంది అన్నమాట. సో అదర్స్లో చూసారా ఇవన్నీ ఉన్నాయి చూసారా, మన ఫోన్లో వచ్చేవి. సో ఇవన్నీ ఎలోడ్ అని వచ్చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు మనం ఇంతగా వెయిట్ చేస్తున్న ఫీచర్ ఏమైతే ఉంది, కాలింగ్ ఫీచర్, అది టెస్ట్ చేద్దాం. నౌ వీఆర్ కనెక్టెడ్ టు దిస్. సో ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత కాలింగ్ ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది. సో ముందు కాలింగ్ చేయాలంటే కాలింగ్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. కాలింగ్ కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఒక ఎక్స్ట్రా బటన్ ఉంది, మీరు గమనిస్తే కిందన ఒక ఎక్స్ట్రా బటన్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఎనేబుల్ ఫోన్ కాల్. సో ఇది ఒక సింగిల్ బటన్తో మనం ఫోన్ కాల్ని ట్రై చేయొచ్చు. సో అలా అవ్వాలంటే మన ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలి. బ్లూటూత్ కనెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకి బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది. సో కాల్ రీసెంట్స్, కాల్ రికార్డ్స్ ఉన్నాయి చూసారా, ఈ రికార్డ్స్ ఇక్కడ వస్తాయి. డైల్ ప్యాడ్ ఇలా వస్తుంది, కాంటాక్ట్స్ ఇక్కడ వస్తాయి.
కాంటాక్ట్ని సింక్రైజ్ అయిన తర్వాత ఇక్కడ వస్తున్నాయి. ముందుగా మనం ఇలా డాఫిట్ యాప్లో నోటిఫికేషన్స్ అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేయాలి. సో దీనికి ఎలోడ్ అని ఎప్పుడైతే ఇచ్చామో మనకి మిగతావన్నీ ప్రాపర్గా వస్తాయన్నమాట. సో అలా ఇచ్చేసాం మనం. అలాగే ఏమైనా అదర్స్ ఉంటే అదర్స్ కూడా రావాలంటే అదర్స్ కూడా ఎనేబుల్ చేసుకుంటాం ఈ విధంగా. సో నెక్స్ట్ మనం మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వెళ్ళాం. ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేయాలన్నా ఏం చేయాలన్నది చూద్దాం. సో ఇక్కడ గూగుల్ ఫిట్తో లింక్ చేయొచ్చు. దిస్ ఈజ్ అగైన్ మై ఫేవరెట్ వన్. సో గూగుల్ ఫిట్తో లింక్ చేయాలంటే అక్కడ వెళ్ళి కనెక్ట్ అని కొడితే చాలు. కనెక్ట్. సో ఇప్పుడు మనకి ఒక కాల్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఫోన్లో కూడా వస్తుంది, ఇందులో వస్తుంది. సో కాల్ అనేది ఇలా వచ్చేటప్పుడు మనకి స్క్రీన్ మీద రెడ్ ఉంది, ఎల్లో ఉంది. ఎప్పుడైతే మనం కాల్ ఎనేబుల్ చేసామో అక్కడ మనకి గ్రీన్ వస్తుంది. కాల్ ఎనేబుల్ చేయలేదో మనకి ఎల్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది మ్యూట్లో పెట్టచ్చు. సో నా ఫోన్ ఫుల్గా మ్యూట్ అయిపోయింది చూసారా. సో అదే నేను దీన్ని ఇప్పుడు కాల్ ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు చూసారా నోటిఫికేషన్ మిస్డ్ కాల్ వచ్చింది. ఇప్పుడు కాల్ ఎనేబుల్ చేశాక మళ్ళీ మనం కాల్ చూద్దాం. సో అప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. కాల్ అయితే ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం మనం తన నుంచే. సో కాల్ వస్తుంది మనకి ఫోన్లో ఇలా వస్తుంది చూడండి. మనం ఇందులో సైలెంట్ చేస్తాం. సో ఇలా రిజెక్ట్, యాక్సెప్ట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం యాక్సెప్ట్ బటన్ కొట్టాం. సో ఇప్పుడు కాల్ని యాక్సెప్ట్ చేస్తాం సరే, కానీ ఇందులో మ్యూట్ ఆప్షన్ అనేది ఎక్కడా ఉండదు. సో మన స్మార్ట్ వాచెస్ చాలా చూస్తే ఇందులో మ్యూట్ ఆప్షన్ ఎక్కడా కనబడలేదు. ఏదైనా యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు, కానీ మ్యూట్లో పెట్టలేము అన్నమాట కాల్ని. ఈవెన్ నాయిస్ వాచెస్లో కూడా సేమ్ ఫీచర్ ఉంది. టాక్ ప్రో, టాక్ 2 ఇంకా అడ్వాన్స్డ్ దాంట్లో కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇది వాచ్లో ఉంది మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు. వాచ్లో ఉంది ఇప్పుడు. మనకి కూడా వినేటప్పుడు కూడా వాచ్లో స్పీకర్ చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సరే. సపోజ్ మీరు ఏమైనా మీటింగ్లో ఉండేటప్పుడు ఈ మ్యూట్ ఆప్షన్ లేదు కదా, కాల్ వచ్చేటప్పుడు నాకు ఎలా ఇబ్బందిగా పడుతుంది అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది కాలింగ్ వచ్చింది కదా, ఈ కాలింగ్ని మీరు డిజబుల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే కాలింగ్ డిజబుల్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. చూసారా డిజబుల్లో ఉంది. సో ఈ విధంగా ఉంటాయి. మనం ఇలా స్క్రీన్స్ని డైరెక్ట్గా ఒకేసారి మార్చేసుకోవచ్చు. ఇందులో మన ఫొటోస్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఈ సైడ్ వెళ్తే ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇది చెప్పా కదా మై బెస్ట్ ఫీచర్ అని, మై బెస్ట్ ఆప్షన్ ఇది. దీంతోపాటు మీకు ఇందులోనే మ్యూజిక్ కూడా వినొచ్చు. ఇది మ్యూజిక్ ఆప్షన్. సో మ్యూజిక్ ప్లే చేయొచ్చు. మన ఫోన్లో ఉన్న సాంగ్స్ ఇందులో ప్లే అవుతుంటాయి. దీంట్లో సెపరేట్గా మెమరీ ఉండదు కాబట్టి. గేమ్స్ అని చెప్పాయి కదా, ఇది గేమ్స్ అన్నమాట. ఇలా గేమ్స్ ఇలా వస్తాయి. ఇందులో 2 చిన్న గేమ్స్ ఉంటాయి. సో జస్ట్ టైంపాస్కి అన్నట్టు ఆడుకోవచ్చు. టచ్ చేస్తే మనకి అది ముందుకు వెళ్తుంది. ఇది ఒక గేమ్, ఈ 2 గేమ్స్ ఉంటాయి. ఇందులో ఇలాగే టెంపరేచర్ ఇవన్నీ ఉంటాయి. నేను సజెస్ట్ చేసేది అంటే టెంపరేచర్కి, బీపీకి వీటి మీద ఎక్కువగా మీరు రిలై అవ్వకుండా మీరు స్టెప్స్ ట్రాకింగ్కి వీటికి రిలై అవ్వచ్చు. సో ఇందులో మీకు ఇంకా చెప్పాల్సిన ఇంపార్టెంట్ది ఏంటంటే చూసారా ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ మంచి సౌండ్తో మీకు ఇక్కడ దీన్ని కూడా రొటేట్ చేసుకొని మీరు ఆప్షన్స్ని మార్చుకోవచ్చు. చూసారా ఇది మార్చేటప్పుడు కొంచెం వైబ్రేట్ కూడా అవుతుంది. మీకు వచ్చే మెసేజెస్ కూడా ఇందులోనే వస్తాయి. చూసారా జస్ట్ ఇలా అంటే చాలు. సో ఇది సెలెక్ట్ చేయాలంటే మీరు దాని మీద ట్యాప్ చేయాలి. సో ఇది డైరెక్ట్గా మెయిన్ స్క్రీన్ మీద ఉంటే మీకు ఇలా అవుతాయి. అదే ఏదైనా ఆప్షన్ స్క్రీన్ మీద వెళ్తే ఆప్షన్స్ కూడా మారుతాయి. స్క్రోలింగ్ చేయొచ్చు చూసారా. సో ఈ విధంగా స్క్రోలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇది యాక్చువల్గా శాంసంగ్ లాంటి ఫోన్స్లో చూసాం, వాచెస్లో చూసాం మనం. సో దాన్ని ఇక్కడే కనిపించింది ఈ విధంగా అన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 3000 రేట్లో ఈ ఫోన్ అన్నది, ఈ వాచ్ అన్నది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. కొంచెం తక్కువలో తీసుకోవచ్చు అంటే 2500లో కూడా వస్తుంది ఇదే. అది టాక్ 2 అన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ యొక్క రిజల్యూషన్ 360 ఉంది, ఇది దానికంటే తక్కువ ఉంటుంది అది. సో అది నేను ఆల్రెడీ దీన్ని మిగతా ఫోన్స్తో, మిగతా వాచెస్తో కంపేర్ చేయడం జరిగింది. సో బెస్ట్గా ఏమైనా కావాలి అంటే మీరు దీన్ని తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు 4000 అయిపోయింది ఇది. అదే ఫైర్బోల్ట్ వెబ్సైట్లో 3000కే దొరుకుతుంది. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు దీన్ని తీసుకోవచ్చు. లేదు నాకు కొంచెం స్క్వేర్గా ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఫైర్బోల్ట్ నింజా 2 కాలింగ్ అని ఉంది. సో దానికి మీరు వెళ్ళొచ్చు స్క్వేర్లో కావాలంటే. అలాగే నాయిస్లో బెస్ట్ వాచ్ ఏమైనా ఉందా అని అడిగితే నాయిస్ ఐకాన్ బడ్జ్ అన్నది మీరు వెళ్ళొచ్చు. ఈ ప్రైస్ రేట్లోనే ఉంటుంది. అది 3499లో దొరుకుతుంది. అది మీరు దానికి వెళ్ళొచ్చు.
సో నేను ఆల్రెడీ OnePlus వాడుతున్నా. సో ఈ OnePlus బ్యాండ్తో కంపేర్ చేస్తే ఈ కాలింగ్ అన్నది ఎక్స్ట్రా ఫీచర్, లేదంటే మిగతావన్నీ ఇందులో కూడా సేమ్ ఉన్నాయి. సో OnePlusలో కూడా మనకి సేమ్ ఆ ఫీచర్స్ అన్నీ ఉన్నవే ఇందులో వస్తుంటాయి. సో ట్రాకింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం దీని ఛార్జర్ అన్నది చెప్పాయి కదా, ఛార్జర్ అన్నది టైట్గా ఏముండదు, జస్ట్ మ్యాగ్నెట్ దాని మీద పెట్టడమే మనం. సో మీరు కింద ఏమైనా సర్ఫేస్ మీద పెడితేనే బెటర్, దేనికైనా పెట్టి ఈ హోల్డ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఈజ్ అవర్ రివ్యూ అబౌట్ టాక్ ప్రో బ్లూటూత్ కాలింగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ రామ్జీ ఫ్రమ్ యూజ్ఫుల్ నీడ్ఫుల్.